హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకొచ్చాను. మనందరికీ తెలిసిన ఐబొమ్మ వెనుక ఉన్న సూత్రధారి రవి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీసుల 5 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగిసింది. సో రవిని ఇప్పుడు చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ విచారణలో రవి చెప్పిన విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు రవి లైఫ్ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే ఫ్రెండ్స్. పైరసీ ద్వారా వచ్చిన డబ్బులతో మనోడు ఓ రేంజ్లో లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేశాడట. అంతేకాదు, రవికి ఆల్రెడీ నెదర్లాండ్ సిటిజన్షిప్ కూడా ఉందంట. పోలీసులు అసలు హైదరాబాద్ ఎందుకొచ్చావ్, పైరసీ నెట్వర్క్ ఎలా నడిపావ్ అని గట్టిగా ప్రశ్నిస్తే రవి కొన్ని విషయాలొప్పుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినట్టు, పైరసీలో తానొక్కడ్నే అన్నట్టు చెప్పాడట. వచ్చిన డబ్బుని వచ్చినట్టే ఖర్చు చేసేవాడంట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది గైస్. పైరసీ నెట్వర్క్కి సంబంధించిన అసలైన టెక్నికల్ విషయాలు మాత్రం రవి ఇంకా బయటపెట్టలేదట. ఆ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడు మన సైబర్ క్రైమ్ పోలీసులు ఎథికల్ హ్యాకర్స్ని రంగంలోని దింపుతున్నారు. అంటే సీన్ మామూలుగా ఉండదన్నమాట. చూద్దాం ఈ ఎథికల్ హ్యాకర్స్ వచ్చాక ఇంకెన్ని విషయాలు బయటపడతాయో. అసలు ఒక పైరసీ వెబ్సైట్ వెనుక ఇంత క్రైమ్ స్టోరీ ఉంటుందని మీరెప్పుడైనా అనుకున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.